హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు బ్లాగ్ మీతో షేర్ చేస్తున్నాను. సో ఇప్పుడు వైజాగ్ అంతా కూల్గా ఉంది కదా. ఒక 2-3 డేస్ నుంచి అయితే వర్షాలు పడుతున్నాయి బాగానే. అండ్ చల్లటి గాలి అయితే వేస్తుంది. దాంతోపాటు ఇంకా మొక్కలు వేసాం కదా, అవన్నీ కూడా నాటుకున్నాయి అన్నమాట వర్షం పడినాక. సో చూసారు కదా, చల్ల గాలి అయితే వస్తుంది. మొక్కలైతే అన్నీ చక్కగా హ్యాపీగా డ్యాన్స్ చేస్తున్నట్టు అనిపిస్తున్నాయి కదా. సో అలా అయితే క్లైమేట్ చాలా బాగుంది. అండ్ సమ్మర్ వెకేషన్స్ కూడా ఎండింగ్కి వచ్చేసాయి. పిల్లలకి ఇంకో 10 డేస్ స్కూల్ అనమాట. సో అందరూ కూడా, మీరు కూడా సమ్మర్ వెకేషన్స్ బాగా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. అండ్ ఈ సమ్మర్ వెకేషన్స్కి అయితే ఇంట్లోనే అయిపోయింది మాకు. మేమైతే ఎక్కడికి వెళ్ళలేదు. అండ్ పనంతా ఆల్మోస్ట్ మార్నింగ్ లేచిన వెంటనే అయిపోయిందనమాట. పైన కారిడర్లో నాకు వైట్ మార్బుల్ వల్ల ముగ్గు పెట్టుకోవడం అవ్వదు. సో అందుకనే కిందనే ముగ్గు పెట్టుకుంటానమాట. అండ్ మందార మొక్కలు వేసానని చెప్పాను కదా, ఇలా అయితే ఈ కలర్ వచ్చాయన్నమాట, ఫ్లవర్స్ 2 హైబ్రిడ్. అండ్ ఇంకో మొక్క కూడా సేమ్ కలరే వచ్చింది. సో అదైతే మేడ పైన ఉందన్నమాట, టెర్రస్లో పెట్టాను. ఇది కింద పెట్టాను. ఈ 2 ఫ్లవర్స్ అయితే వచ్చేసాయి. అండ్ స్నానం అది చేసేసి మొత్తం పనులన్నీ కూడా అయిపోయి మార్నింగ్ స్నానం చేసేసి ఇంకా పువ్వులు తెంపడానికి అయితే వచ్చానమాట. దేవుడికి దీపం పెడదామని చెప్పేసి ఈ బకెట్లో అయితే వేసాను. కొంచెం స్ట్రాంగ్గా ఉంటుందని చెప్పేసి దీంట్లో అయితే వేసాను అనమాట. అంటే పక్కన దీంట్లో నేను తమలపాకుల చెట్టు వేసానండి. 2 టైమ్స్ వేసాను, బట్ 2 టైమ్స్ కూడా అది సర్వైవ్ అవ్వలేదు. సో పోయిందనమాట. మళ్ళీ చిన్నగా వస్తున్నాయి దాంట్లో, అందుకే ఉంచాను. అండ్ టెర్రస్ పైకి వెళ్ళానమాట. చూసారు కదా, వర్షం పడింది కదా, మొత్తం మొక్కలన్నీ కూడా చక్కగా మనం ఎంత వాటర్ వేసినా ఎండాకాలం అదైతే బాగా డ్రై అయిపోతూనే ఉంటుంది. అండ్ ఒక్కరోజు వర్షం పడితేనే మొత్తం మొక్కలన్నీ కూడా చక్కగా హ్యాపీగా ఫ్రెష్గా ఉన్నాయన్నమాట. అండ్ పైన కూడా ఇన్ని పువ్వులు అయితే వచ్చాయి. మందార పువ్వులు, కనకాంబరాలు, ఇంకొంచెం మల్లె పువ్వులు అండ్ గులాబీలు కూడా ఉన్నాయి, ఒక 2-3. ఇవన్నీ కూడా తీసుకొని వచ్చేసాను అనమాట. ఇది ఫస్ట్ హార్వెస్ట్ అనమాట. నేను వేసాక ఇంట్లో పువ్వులు తెంపుకోవడం ఇదే ఫస్ట్ టైం. చూడండి బ్యాక్ సైడ్ ఎంత బాగుందో కదా వ్యూ అంతా కూడా. అండ్ చాలా హ్యాపీగా అనిపించింది. వేసిన మొక్కలు పువ్వులు పూస్తున్నాయి. మన ఇంట్లో పూసిన పువ్వులతోనే పూజ చేసుకోవడం అంటే, అక్కడైతే మధ్యప్రదేశ్లో చాలా మొక్కలు ఉండేవి, బట్ అక్కడ టైప్ డిఫరెంట్ అనమాట. ఇక్కడికి వచ్చాక మన ఇంటి దగ్గర మన సౌత్లో మొక్కలన్నీ డిఫరెంట్గా ఉంటాయి కదా, హైబిస్కస్ అవి కలర్స్ కూడా చాలా ఆప్షన్స్లో దొరికాయి. సో అన్నీ తీసుకున్నాను. ఇలా అయితే ఇంకా తులసి మొక్క మీరు చూసారు కదా, మొన్న అక్కడ ఆగ్నేయ మూలలో పెట్టాను కదా. సో ఆ తులసి మొక్కను తీసుకొచ్చి ఇక్కడ మాకు ఈశాన్య మూల ఉంది, అక్కడైతే షిఫ్ట్ చేసేసుకున్నాను. ఆ చివరికి పెడదామంటే అక్కడ వాషింగ్ ఏరియా అనమాట. సో ఏమైనా వాటర్ ఏమైనా తులుతుందేమో అని చెప్పేసి ఇటువైపు పక్కగా పెట్టుకున్నాను అనమాట. ద్వారం పక్కకి లెఫ్ట్ సైడ్లో పెట్టుకున్నాను. అండ్ ఇంటి ముందు మీకు తెలిసిందే కదా, మన ఇంటి ముందు వినాయకులు ఉంటారు. చూసారా, ఫ్లవర్ పెట్టాక ఎంత బాగుందో కదా. ఫ్లవర్ చాలా పెద్దది వచ్చింది సైజ్, అసలు ఫ్లవర్ వినాయకుడిది. పెట్టగానే తొలి పువ్వు కదా, తీసుకొచ్చి వినాయకుడికి అయితే పెట్టాను. ఆ తర్వాత ఇంట్లో అయితే దీపారాధన అయింది. ఇలా చేసేసుకున్నాను. రోజు దీపారాధన ఎంత లేట్ అయినా సరే చేసుకుంటే కొంచెం మనసు అనేది చాలా పీస్ఫుల్గా ఉంటుంది. సో నేను ఎంత లేట్ అయినా సరే దీపారాధన అనేది చేసుకుంటాను అనమాట, రోజు కూడాను. అండ్ చూసారు కదా, పువ్వులు పెట్టాను కదా, అందుకనే మీకు ఇలా బిట్ అనేది యాడ్ చేస్తాను. లేదంటే నేను చాలా తక్కువ యాడ్ చేస్తాను పూజా బిట్స్ అనేవి. ఎందుకంటే ఆఫ్టర్నూన్ నుంచి వ్లాగ్ స్టార్ట్ చేస్తాను, ఒక్కోసారి ఈవినింగ్ నుంచి స్టార్ట్ చేస్తాను. అప్పటికి దీపారాధన అనేది కొండెక్కిపోతుంది కదా అని చెప్పేసి ఎప్పుడు తీయను అనమాట. సో ఈ మధ్యన ఏంటంటే మార్నింగ్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను వ్లాగ్స్ అనమాట, అందుకనే పెడుతున్నాను. అండ్ ఆ రోజైతే నేను సేమియా ఉప్మా చేశాను. సేమియా ఉప్మా చేసి ఇంకా నేను పెట్టుకున్నాను అనమాట. సో మా హస్బెండ్కి కూడా ఇచ్చేసాను. మా హస్బెండ్ చూసారు కదా, చక్కగా చల్లగా ఉందని చెప్పేసి కారిడార్లో కూర్చొని అయితే తింటున్నారు. అండ్ ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయింది. నేనైతే షో చేయలేదు. ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయాక ఇంకా 3 o'clock అలా అయింది. చాయ్ అది తాగేసి ఇంకా పిల్లల్ని కాసేపు, చెప్పాను కదా సమ్మర్ వెకేషన్స్లో ఎక్కడికి వెళ్ళలేదని చెప్పేసి, సో బీచ్కి అయితే తీసుకెళ్ళామన్నమాట. బీచ్లో ఎగ్జిబిషన్ పెట్టారు కదా ఇప్పుడు. సో బీచ్ రోడ్కి అయితే వెళ్ళాము. చూసారు కదా, అక్కడికి బీచ్ చూడగానే ఎంత పెద్దవాళ్ళైనా సరే ప్రాణం లేచి వచ్చినట్టు ఉంటుంది. ఎస్పెషలీ నాకైతే బీచ్ అంటే చాలా ఇష్టం. నైట్ రైడ్స్ అయినా సరే, ఇంకా ఈవినింగ్ వాక్ అయినా సరే నాకు చాలా ఇష్టం అనమాట ఇలా బీచ్లో.
ఎప్పుడు వెకేషన్స్కి వచ్చినా మేము అంటే ఇప్పటివరకు బయట ఉన్నాం కదా, ఎప్పుడు వెకేషన్స్కి వచ్చినా కంపల్సరీ బీచ్కి అనేది ఒక్క రోజైనా వెళ్తానన్నమాట. ఒకవేళ పిల్లలు తీసుకు వెళ్ళలేకపోయినా సరే నేనైనా సరే వెళ్ళి వస్తూ ఉంటానన్నమాట. అంత ఇష్టం నాకు బీచ్ అంటే. అండ్ అక్కడికి వెళ్తే ఆ చల్లగాలి, ఇంకా ఆ సీనరీస్ ఇవన్నీ చూసి మైండ్ చాలా పీస్ఫుల్గా అయిపోతుంది అనమాట. మనసు కూడా చాలా ప్లెజెంట్గా ఉంటుంది. కాసేపు ఎంత పెద్దవాళ్ళైనా సరే కాసేపు నీటిలో ఆడుకొని వచ్చామంటే మజాయే వేరు అసలు. సో నేనైతే బాగా ఎంజాయ్ చేస్తాను అనమాట బీచ్ని. అండ్ ఎగ్జిబిషన్కి వెళ్ళి నేను 2-3 ఇయర్స్ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ వెళ్ళడం అనమాట. ఆ రోజు చూసారు కదా, ఇంకా పిల్లలిద్దరూ ఇంకా మా మేనల్లుడు అందరం కూడా వెళ్ళామన్నమాట. అండ్ పిల్లలతో వెళ్తే ఆ హ్యాపీనెస్సే వేరు. ఎగ్జిబిషన్కి వెళ్ళామంటే పిల్లలు ఏదో ఒక రైడ్స్ కోసమే వెళ్తారు కదా, అందుకనే వాళ్ళు ఇంకా తీసుకొని వెళ్ళామన్నమాట పిల్లల్ని. ఇదైతే ప్లాన్ మాకు చాలా రోజుల నుంచి ఉంది. బట్ ఎప్పుడు అవ్వాలంటే అప్పుడు అవుతుందని చెప్పేసి ఆ రోజైతే అయ్యిందనమాట, కుదిరింది. సో చూసారు కదా, మన బీచ్ దగ్గర పెద్ద నోవటెల్ హోటల్ ఉంటుంది కదా, ఆ నోవటెల్ ఎన్నిసార్లు చూసి ఎన్నిసార్లు పిక్స్ తీసుకున్నా ఏదో మన వైజాగ్లో ఉంది కదా, ఇంకా మందే ఎలా ఫీల్ అవుతాం అనమాట మనం. అందుకని ఇంకా కంపల్సరీ యాడ్ చేస్తాను ఇప్పుడు నేను కూడా. అండ్ అక్కడైతే 1 పిక్ అయితే మ్యాండేటరీ అనమాట, ఎప్పుడు తీసుకుంటాను. నోవటెల్ హోటల్ నాదేనా అని అంటారనమాట మా హస్బెండ్. అన్నిసార్లు అన్ని పిక్స్ తీసుకుంటారనమాట వెళ్ళినప్పుడు అంతాను. అండ్ నైట్ టైం అయితే చాలా బాగుంటుంది, మంచి లైటింగ్స్తోని బీచ్ రోడ్ అంతా కూడా హడావిడిగా ఉంటుంది ఎప్పుడు కూడా. అండ్ వెకేషన్స్ కదా, అసలు ఇప్పుడైతే ఖాళీయే లేదు. అండ్ దట్టు ఏంటంటే చాలా ఎండలు కూడా అలాగే ఉన్నాయి. సో ఆ వెదర్ కొంచెం ఈవినింగ్ అయితే అక్కడ బాగుంటుంది, ఇంట్లో అయితే అసలు ఉండలేకపోతున్నాం కదా. అందుకనే అసలు బీచ్ రోడ్ అంతా కూడా చాలా అంటే చాలా రష్గా ఉందన్నమాట. చూసారు కదా, ఇంకా పార్కింగ్ కోసం చాలా ప్రాబ్లం అయిపోయింది. పార్కింగ్ వెతుక్కొని అయితే వెళ్ళాము. ఎందుకంటే ఎక్కడ చూసినా వెహికల్స్ అనమాట, 2 వీలర్స్ 4 వీలర్స్ ఎక్కడ చూసినా సరే పార్కింగ్లో ఉన్నాయి. అండ్ పార్క్ చేసేసి కార్ని కాసేపు అయితే బీచ్లోకి వెళ్ళామన్నమాట. ఒక 5 to 10 minutes ఉన్నాం అంతే. పిల్లలిద్దరూ వెళ్ళారు, చిన్న పిల్లలిద్దరూ వెళ్ళి ఆడుకొని వచ్చేసారు. అండ్ మీకు చూపిద్దాము, ఒక లుక్ వేద్దామని చెప్పేసి నేను కూడా ఇలాగ ఒకసారి కెమెరా అనేది తిప్పేశాను అనమాట. నేనైతే వెళ్ళలేదు వాటర్లోకి, పిల్లలే వెళ్ళారు. ఆ తర్వాత ఎగ్జిబిషన్ దాని పక్కనే ఉందన్నమాట. సో ఎగ్జిబిషన్లోకి ఇంక ఎంటర్ అయిపోయాము. పిల్లలు తీసుకుని వెళ్ళాం కదా, చాలా ఎగ్జైటింగ్ అనమాట పిల్లలందరూ కూడా. అండ్ మేము కూడా అదే ఎగ్జైటింగ్, ఎందుకంటే ఎగ్జిబిషన్కి వెళ్ళామంటే బోల్డ్ కనిపిస్తూ ఉంటాయి. లేడీస్ ఐటమ్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి, ఈసారి పెట్టినవి అన్నీ కూడా చాలా బాగున్నాయి అనమాట. నేనైతే చాలా ఇయర్ రింగ్స్ తీసుకున్నాను. సో ఎప్పుడైనా చూపిస్తాను, బట్ ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నాను అనమాట. అండ్ నేనైతే దీంట్లో ఒక 2 రైడ్స్ అయితే చేసామండి. పిల్లలు ఒకటి అండ్ మేమైతే పెద్దవాళ్ళందరూ కలిపి ఒకటి. అండ్ చూస్ చేసుకుంటున్నాం అనమాట, ఎందుకంటే మొత్తం అన్నీ కూడా ఎక్కడ చూసినా సరే చాలా రైడ్స్ అయితే ఉన్నాయన్నమాట. పిల్లలు కన్ఫ్యూజ్లో ఉన్నారు, ఏం చేద్దాం, దేంట్లో ప్లే చేసుకుందాం అని చెప్పేసి. అండ్ హస్బెండ్ నేనైతే కొన్ని పిక్స్ తీసుకున్నాము, పిల్లలు కూడా తీసుకున్నాము. మా పెద్ద అబ్బాయి అయితే ఎక్కువ పిక్స్ తీసుకోడు కదా, మీకు కనిపించడు. సో చిన్న అబ్బాయి నేను మా హస్బెండ్ అయితే బాగా పిక్స్ తీసుకున్నాము. తొందరగా డిసైడ్ చేయమంటున్నారనమాట పిల్లలు ఏ గేమ్ ఆడతారని చెప్పేసి, ఎందుకంటే టైం అవుతుందని చెప్తున్నారు మా హస్బెండ్ అయితే. ఇక్కడ కొత్తది అనుకున్నాను. అమ్మ బాబాయ్ భయం వేస్తుందిరా. शकल बनाते हुए बैठिए, पकड़िए, इधर देखो मेरे शकल। आंख बंद करके ఫస్ట్ 2 రౌండ్స్ అయితే చాలా భయం వేసింది.
ఇంకా బాగా టాప్కి వెళ్ళాకైతే జైంట్ వీల్ ఆపేశారనమాట. ఆపేశాక ఇంకా పైనుంచి ఈ సీనరీ అంతా చూసేసరికి కొంచెం భయం తగ్గిందనమాట. మంచి బ్యూటిఫుల్ వ్యూ, మనకి బీచ్ అంతా కూడా కనిపిస్తుంది. బీచ్ పక్కనే ఎగ్జిబిషన్ అనమాట. సో పిల్లల్ని తీసుకొని అయితే అలాగా ఈవినింగ్ ఇంకా బయటికి వెళ్ళాం. ఈ ఎగ్జిబిషన్ కోసమే సెపరేట్లీ వెళ్ళామన్నమాట ఆ రోజు. సో ఇక్కడ నుంచి అయితే చూసారు కదా, పిక్స్ తీసుకున్నాం అనమాట. చాలా బాగుంది కదా బ్యాక్ సైడ్ వ్యూ అంతా కూడా. అండ్ నా లైఫ్లో సెకండ్ ఎక్స్పీరియన్స్ అనమాట ఇది, నేను జైంట్ వీల్ ఎక్కడం. సో చాలా బాగుంది. అండ్ ఆ రోజు నేను 2 రౌండ్స్ వెళ్ళాను అనమాట, నచ్చి. అండ్ పిల్లలతో అప్పుడప్పుడు ఇలా బయటికి వెళ్తే మనకి కూడా కొంచెం రిలీఫ్గా ఉంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది మైండ్. పిల్లలకు కూడా ఇక్కడికి వచ్చాక ఎక్కడికి తీసుకెళ్ళడం అవ్వలేదన్నమాట. సో అందుకనే ఇలాగా ఈవినింగ్ ప్లాన్ చేసుకుని అయితే వెళ్ళాము. అండ్ వ్లాగ్ ఎలా అనిపించింది, ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో చెప్పండి. కొత్త వాళ్ళు కనుక మన వ్లాగ్ని వాచ్ చేస్తుంటే కంపల్సరీ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేస్తే నేను ఏ వ్లాగ్స్ పెట్టినా మీకు ఫస్ట్ నోటిఫికేషన్ అనేది వస్తుంది. అండ్ పాత వాళ్ళు చూస్తున్నట్టయితే కంపల్సరీ 1 లైక్ ఇవ్వండి. మీరు వీడియోస్ అయితే వాచ్ చేస్తున్నారు, బట్ లైక్స్ అయితే ఇవ్వట్లేదు. మీరు ఇచ్చిన 1 లైక్ నాకు చాలా మోటివేషన్ అండ్ సపోర్టివ్గా ఉంటుంది. అండ్ ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ ఒక మంచి వ్లాగ్తో మళ్ళీ మీట్ అవుదాం. అండ్ టెల్ దాన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవ్రీబడి.